వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. నిన్నటి రోజు ఎన్నికలు పోలింగ్ ముగిసింది. అయితే పెద్ద ఎత్తున ఓటర్లు కూడా పోలింగ్లో పాల్గొన్నారు. ఇదే నేపథ్యంలో నిన్నటి రోజు ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత అన్న నాగేంద్ర బాబు గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటంటే, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైన పరాయవాడే, మాతో నిలబడేవాడు పరాయవాడైనా మావాడి అంటే ట్వీట్ చేశారు. అంటే నిన్నటి రోజు ఏదైతే ఎన్నికలు ముగిసాయో దానికి సంబంధించి దీనికి పలు రకాలుగా రీట్వీట్లు వస్తున్నాయి. ఏ విధంగా అంటే, నిన్నటి రోజు ఏదైతే ఎన్నికలు ముగిసాయో అంతకుముందు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన శిల్ప రవి గారికి అల్లు అర్జున్ గారు మద్దతు తెలిపారు. ఏ విధంగా, అతను నా ఫ్రెండ్ కాబట్టి నేను మద్దతు తెలుపుతున్నా అన్నాడు. నా సన్నిహితులు ఏ పార్టీలో ఉన్నామని ఆ పార్టీలకు నా మద్దతు తెలుపుతా అంటున్నాడు. ఎవరు? అల్లు అర్జున్. ఎందుకు అంటే, ఖచ్చితంగా నా అనుచరులు కావచ్చు, నా సన్నిహితులు కావచ్చు, నా శ్రేయభిలాషులు కావచ్చు, నా మంచి కోరుకునే వాళ్ళు కావచ్చు, నేను మంచి కోరుకునే వాళ్ళు కావచ్చు, నా మిత్రులు కావచ్చు, నా బంధువులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా సరే పార్టీలు ఖచ్చితంగా నేను మద్దతు తెలుపుతా అంటున్నాడు. నేను ఇప్పటి వరకు ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, ఏ పార్టీలోనూ లేను. అలాగే ఖచ్చితంగా నేను నా సన్నిహితులు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఏ పార్టీ నుంచి అన్నా పోటీ చేస్తుండే ఆ పార్టీలోని అభ్యర్థులు అందరూ గెలుపొందాలి అని చెప్తున్నారు. ఎందుకు? నిన్న ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ ఓటేస్తూ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గెలవాలన్నారు, శిల్ప రవి గారు గెలవాలన్నారు, అదేవిధంగా వాళ్ళ మామ కథను పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ తరఫు పార్టీ ద్వారా, అక్కడ కూడా గెలవాలని కోరుకున్నాడు. అయితే ఆయనలో తప్పు ఎటువంటి లేదు. కానీ నాగబాబు గారు ఏమని ట్వీట్ చేశారు? మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే. అంటే మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే. అదే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే. అంటే వేరే వాళ్ళ సహాయం మీకు కావాలి, మీ వాళ్ళు వేరే వాళ్ళకి సహాయం చేస్తే నొచ్చుకునే విధంగా లేరు. అయితే దీనికి రీట్వీట్లు ఏమనే విధంగా వచ్చాయి? అల్లు అర్జున్ అనేంత వాడివరా హూకా నువ్వు అని మాట్లాడుతున్నాను. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ హట్ అయ్యారు. ఎందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ హట్ అయ్యారంటే, ఖచ్చితంగా అల్లు అర్జున్ని విమర్శించే స్థాయి నీది కాదు, అల్లు అర్జున్ నువ్వు ఎందుకు అనగలుగుతున్నావని మాట్లాడుతున్నారు. వర్మ కోసమే కదా ఈ ట్వీట్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే పిఠాపురంలో వర్మ గారు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు, టికెట్ కూడా ఆయనకే వస్తుంది అనుకున్నారు. 2014 ఎన్నికల్లో వర్మ గారు కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టీడీపీ రెండు పార్టీలను మట్టి కరిపించి వర్మ గెలుపొందారు. అట్లాంటి వ్యక్తికి టికెట్ రాకపోవడంతో అట్లాంటి వ్యక్తి కనుక పూర్తిగా సహకరించకుండా ఉండింటే పిఠాపురంలో ఖచ్చితంగా ఓటమి భయమే తెలుస్తుందని చెప్పేసి అంటున్నారు. పిఠాపురంలో ఖచ్చితంగా వంగా గీత గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడ్డారు. అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పిఠాపురంలో వంగా గీత నిలబడినప్పటికీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పాచికల ముందు వీళ్ళు కుయుక్తులు పొందలేదు. వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ జబర్దస్త్ టీములను తీసుకొని వచ్చారు, అదేవిధంగా కమెడియన్లు తీసుకొని వచ్చారు, అదేవిధంగా రికార్డింగ్ డాన్సులు చేసే వాళ్ళని తీసుకొని వచ్చారు. పిఠాపురం మొత్తం తిప్పారు. కానీ వాళ్ళకి స్థానిక సమస్యలు ఏమున్నాయి, స్థానిక ప్రజలు ఎవరు, స్థానిక ఓటర్లు ఎవరు, వీళ్ళకి ఏం తెలుసు? దీనికి తోడు హీరోలను తీసుకొని వచ్చారు, హీరోయిన్స్ని తీసుకొని వచ్చారు. కానీ వీళ్ళందరికీ కూడా స్థానిక సమస్యలు, స్థానిక ఓటర్లు, వాళ్ళు దేనికోసం ఓటు వేయాలి, దేనికోసం ఓటు అడగాలి అన్న విషయాలు వీళ్ళకి ఎవరికి తెలియదు. కానీ అక్కడ స్థానికంగా తెలిసిన వ్యక్తి వర్మ గారు, గీత గారు. మరి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉంటే గెలుపోవటంలో బాగా కష్టంగా ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో వర్మ గారు కనుక సహకరించకుండా ఉండింటే ఖచ్చితంగా ఓడిపోయి ఉంటాము. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ లేదు పిఠాపురం నుంచి అన్న సంకేతాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ అల్లు అర్జున్ గురించి అల్లు అర్జున్ గురించి అని కొందరు అనుకుంటుంటే మరికొందరు వర్మ గురించి అనుకుంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరిని దూరం చేసుకున్నా ఖచ్చితంగా నష్టం అయితే జనసేనకే కానీ వాళ్ళిద్దరికీ కాదు. ఎందుకంటే పిఠాపురంలో పూర్తిగా రాజకీయ రణరంగం కొనసాగాలి, పిఠాపురంలో రాజకీయ అగ్రిగేటం చేయాలి, పిఠాపురంలోనే తన స్థిరపడాలి, పిఠాపురంలోనే రాజకీయం చేయాలనుకుంటే కనుక ఇక్కడ టీడీపీ అభ్యర్థి అయిన వర్మ గారు బలంగా ఉన్నారు. అటువంటి వ్యక్తి పూర్తిగా సహకరించాలి. స్థానిక సంస్థలతో వాళ్ళకి తెలిసిన వ్యక్తి, అదేవిధంగా స్థానిక నాయకులు, వైసీపీ నాయకుడు ఎవరు, టీడీపీ నాయకుడు ఎవరు, వైసీపీ కార్యకర్త ఎవరు, టీడీపీ కార్యకర్త ఎవరు, వైసీపీ ఓటర్ని మన వైపు తిప్పుకోవాలంటే ఎటువంటి సమస్యలపైన వేలెత్తి చూపించాలి, మన ఓటర్లు జారిపోకూడదంటే వాళ్ళని ఎలా మన దగ్గర ఉంచుకోవాలా, ఇట్లాంటి అంశాలన్నీ వర్మ గారికి తెలుసు. మరి ఈ రోజు ఎన్నికలు ముగియగానే ఈ ట్వీట్ చేయడంతో ఖచ్చితంగా వర్మ గారి పైన అసంతృప్తి అని కొందరు అంటే మరికొందరు అల్లు అర్జున్ పైన అసంతృప్తి అంటున్నారు. అదేవిధంగా మరికొన్ని చూస్తే అయితే ఇది పోయినట్లేనా అంటే ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది, పిఠాపురంలో కూడా పోయినట్లేనా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళ ట్వీట్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది. అదేవిధంగా నువ్వు నీ పావులగాడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో నీకే తెలియదు, మీతో నిలబడి మీ మబ్బు ఫ్యాన్స్ లాగా బానిసత్వం చేయాలా అందరూ. ఇక్కడ చూడండి, నువ్వు నీ పావులగాడు ఎప్పుడు ఏ పార్టీతో ఉంటారో నీకే తెలియదు, మీతో నిలబడి మీ మొబ్బు ఫ్యాన్స్ లాగా బానిసత్వం చేయాలా అందరూ. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే జనసేన ఫ్యాన్స్ లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదంటే
జనసేన కార్యకర్తలలాగా మేము నిలబడి మొబ్బుల్లా ఉండదలుచుకోలేదు. ఖచ్చితంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఈరోజు అల్లు అర్జున్ అభిప్రాయం అయినా ఉండొచ్చు, లేదంటే వర్మ గారి అభిప్రాయం అయినా ఉండొచ్చు, లేదంటే నాగేంద్ర బాబు వీళ్ళిద్దరిని కాకుండా ఇంకోరు ఎవరినైనా ఉద్దేశించి పెట్టిన ట్వీట్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఎవరికి బానిసం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరి స్వలాభాలు ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు, ఇందులో తప్పులేదు. ఖచ్చితంగా సన్నిహితుల గెలుపు కోసం అల్లు అర్జున్ పనిచేయడం తప్పులేదు. మరి సొంతంగా రాజకీయంగా ఎదగాలనుకోవడంలో వర్మ గారి పరిస్థితి కూడా తప్పులేదు. అయితే ఇక్కడ ఇంకొకరు నమ్ముకొని రాజకీయం చేయడం వీళ్ళది తప్పు. ఎందుకు ఇంకొకరిని రాజకీయం చేయడం వీళ్ళు తప్పు అంటున్నానంటే ఖచ్చితంగా 2024 కాదు, ఈయన పార్టీ పెట్టి దాదాపు 2014 ముందు అంటే ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా పెట్టారు. సమానంగా పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ప్రతిపక్ష నేతగా సేవలు అందించారు, ఇంకొకసారి అధికార పక్ష నేతగా సేవలు అందించారు. అయితే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవచ్చు గెలవకపోవచ్చు. అయితే గెలిస్తే అధికార పార్టీ నేతగా ఉంటారు, ఓడిపోతే ప్రతిపక్ష నేతగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది? గెలిస్తే టీడీపీ అధికార పార్టీగా ఉంటుంది, ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది? పవన్ కళ్యాణ్ మరోసారి త్యాగం చేశారు. ఇలా ఎంతమంది త్యాగాలు చేయాలి, ఎందుకు త్యాగాలు చేయాలి, ఇలా మొబ్బుల్లా ఎందుకుంటున్నారు? ఖచ్చితంగా ఒక పార్టీని నెలకొల్పిన తర్వాత పార్టీ బలం కోసం, పార్టీ పునర్నిర్మాణం కోసం, పార్టీ గెలుపు కోసం పనిచేయాలి. పుటాపురంలో ఎవరో చేతుల్లో గెలుపు పెట్టేసి, వర్మ చేతుల్లో గెలుపు పెట్టేసి, లేదంటే జబర్దస్త్ టీం చేతుల్లో గెలుపు అవకాశాలు పెట్టేసి మీరే గెలిపించాలని మీరు ప్రచారం చేయండి, మీరు ప్రచారం చేస్తే గెలుస్తాను అనడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ఎవరైనా సొంత సామాజిక వర్గానికి కావచ్చు, సొంత శ్రేయోభిలాషులకు కావచ్చు, సొంత బంధువులకు కావచ్చు, సొంత మిత్రులకు కావచ్చు, ఈరోజు పార్టీలు ఎవరైనా ఉండొచ్చు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అభ్యర్థి నిలబడ్డప్పుడు అదే అభ్యర్థి టీడీపీ తరఫున సొంత బాబాయో, సొంత చిన్నానో, సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో, జెడ్పీటీసీ గానో పోటీ చేస్తారు. అట్లాంటి సమయంలో కొన్ని సందర్భంలో పార్టీని కాదని చెప్పి వాళ్ళ బంధువులకి, వాళ్ళ మిత్రులకి సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఉంటాయి. అంత మాత్రాన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయినట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసినట్లు కాదు. అక్కడ స్థానిక ప్రభావాన్ని బట్టి ముందడుగేసింటారు, అంతేగాని అంతకు మించలేదు. కానీ ఈ రోజు ఈ ట్వీట్ ద్వారా ఏమవుతుంది? ఇక్కడ అల్లు అర్జున్ ఒకవైపు దూరం చేసుకున్నట్లుంటుంది, మరోవైపు వర్మ గారిని దూరం చేసుకున్నట్లుంటుంది. ఒకవైపు అల్లు ఫ్యామిలీని దూరం చేసుకున్నట్లుంటుంది, మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ని దూరం చేసుకున్నట్లు అవుతుంది, మరోవైపు టీడీపీ పార్టీని దూరం చేసుకున్నట్లుంటుంది, వర్మ ఫ్యాన్స్ని దూరం చేసుకున్నట్లు అవుతుంది. మరి ఎందుకు ఎన్నికలు అవగానే ఇట్లాంటి మాటలు మాట్లాడారు? ఎవర్రా వర్మానా అంటే ఇక్కడ ఈ ట్వీట్ని ఎవరిని ఉద్దేశించి చేసి ఎవరు వర్మానా అని మాట్లాడతారు. బాగా చెప్పారు సార్, మిమ్మల్ని కలిసినప్పుడు అన్ని చర్చిద్దామంట. ఏదైతే ఆయన్ని కలిసినప్పుడు అందరినీ చర్చించి మాట్లాడారంట. ఇక్కడ మళ్ళీ ఇంకోటి అల్లు అర్జున్ ట్వీట్ని ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అని అఫేషన్ అండ్ సాంగ్స్ టచ్ బి బాబాయ్ ఐ లవ్ యూ అంట. ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్ని ఇట్లా ట్వీట్లు చేస్తున్నారు. ఏదైతే ఎవరి కోసం వస్తున్నారో ఇక్కడ రామ్ చరణ్ వచ్చింది, ఇక్కడ జనసేన అధినేత గెలుపు కోసం పనిచేసిన రామ్ చరణ్ వచ్చిన ఫోటోని వేసి ఇటువైపు శిల్ప రవికి సంబంధించిన రవికి మద్దతు తెలిపిన అల్లు అర్జున్ ఫోటో వేసిన ఒక పిక్ పెట్టారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏది చూసుకున్నా కూడా అల్లు అర్జున్ నవ్విన పిక్ని వాళ్ళ ఫ్యాన్స్ పంపించారు. ఇక్కడ మనం మొత్తం అంతా ఒకరినొకరిని చూసుకుంటే కనుక ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అల్లు అర్జున్ నేను అనుకుంటున్నా, అల్లు అర్జునే అనుకుంటున్నా, నేను అల్లు అర్జున్ అనుకుంటున్నా, వాటర్ మేబీ అల్లు అర్జున్ మర్చిపోయారా అండి? అల్లు అర్జున్ అల్లు అర్జున్ గురించే ఈ ట్వీట్ చేస్తున్నట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెజారిటీ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఇక్కడ ఎవరి గురించి అన్న ట్వీట్ చేసింది, ఆయన అయితే ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. అయినప్పటికీ ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి వర్మ పేరు, ఈ ఇద్దరు పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎందుకు ఈ ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయంటే శిల్ప రవి గెలుపు కోసం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి తనకు మద్దతు తెలిపిన అల్లు అర్జున్ ఒకరైతే, ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు వర్మ చేతుల్లో పెట్టేశాడు కాబట్టి ఒకవేళ అక్కడ పిఠాపురంలో ఓడిపోయే సంకేతాలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి పిఠాపురంలో కనుక ఓడిపోతే మేము నమ్మిన వాళ్ళని మమ్మల్ని మోసం చేశారు, అందుకే మేము ఓడిపోయాను. తర్వాత 2024 ఎన్నికల్లో జూన్ 4 తర్వాత ఏవైతే ఫలితాలు వెలువడతాయో ఆ రోజు సంజాయిషి ఇచ్చుకోవడానికి ఒక కారణంగా ఉంటుందని చెప్పేసి ముందుగానే ఇట్లా ఒక ట్వీట్ చేస్తే బాగుంటుంది అనుకున్నారేమో. ఏదేమైనప్పటికీ ఈ రోజు 2024 ఎన్నికల్లో ఒక పార్టీ అధినేత గెలుపు కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో పోటీ చేస్తున్నారు, గెలుపు ఈజీ. అదేవిధంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు
పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా గెలుపు ఈజీ అని టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఇక్కడ ఎవరి చేతిలోని చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు, ఎవరి చేతిలోని జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం పెట్టలేదు. వాళ్ళకి నమ్మకం ఉంచి వాళ్ళపై వాళ్ళు గెలుపు కోసం పోరాడి ఖచ్చితంగా మీ పార్టీ అధినేతలు ఖచ్చితంగా మాకు ఓటేయండి, మీకు న్యాయం చేస్తామని ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్కి ఆ ధైర్యం ఎందుకు లేదు? తన గెలుపు కోసం పిఠాపురంలో ఎవరి చేతిలో, వర్మ చేతిలో ఎందుకు పెట్టాలి? అదేవిధంగా జనసేన కాదని మరి సొంత మిత్రుడి కోసం, సొంత ఫ్రెండ్ కోసం, సన్నిహితుడి కోసం ప్రచారంలో పాల్గొంటే అల్లు అర్జున్ చేసిన తప్పేంటి? ఇలా మనం ఏ చర్చించుకున్నా ఖచ్చితంగా రాజకీయాలు అంటే ఒకరిని మునిపడి ఉండవు. ఖచ్చితంగా రాజకీయాలు ఎదగాలంటే అందరినీ కలుపుకొని పోవాలి. కలుపుకొని పోయినప్పుడే మనం సక్సెస్ కాగలం. కలుపుకొని పోవడం ఒకటే కదా, స్థానిక సమస్యలు తెలిసిండాలి, స్థానిక ప్రజలు తెలిసిండాలి, స్థానిక ఓటర్ల మనోభావాలు తెలిసిండాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలిసిండాలి, వాళ్ళకి ఏం కావాలో తెలిసిండాలి. ఇట్లా అన్ని విషయాలు తెలిసింటే కనుక రాజకీయాల్లో రాణించడం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈరోజు ఒక నాగేంద్ర బాబు, లేదంటే జబర్దస్త్ టీమో, లేదంటే ఇంకో హీరోనో, ఇంకో హీరోయినో, లేదంటే రికార్డింగ్ డాన్సులు వేసే వాళ్ళు ఇంకోరు వస్తే కనుక గెలుపు అయితే కష్టంగా ఉంటుంది. ఈరోజు మరి నాగేంద్ర బాబు చేసిన ట్వీట్ని ఇద్దరికి ఆపాదిస్తున్న ఇద్దరు ఎవరంటే వర్మ గారు ఒకరైతే, ఇంకొకరు వాళ్ళ ఇంట్లో వ్యక్తి అల్లు అర్జున్. ఈ ఇద్దరి పైన ఈ ట్వీట్ ఉద్దేశించి మాట్లాడిన మాట అవుతుంది. ఈరోజు వాళ్ళిద్దరూ మీ వెంట లేకపోయినా కూడా మీ గెలుపు కోసం, మీ గెలుపుపై మీకు ధీమా ఉండాలని చాలామంది తెలియజేస్తున్నారు. ఈరోజు మీ గెలుపుపై మీకే ధీమా లేదంటే ఇంక రేపు పొద్దున పార్టీ బలోపేతం ఏం చేస్తారు? ఈరోజు ఈ సంవత్సరం కూడా 21 సీట్లతోనే పరిమితం అయిపోయింది. 21 మందిలో కూడా ఎంతమంది గెలుస్తారో కూడా తెలియదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీ పార్టీ మీ గెలుపు కోసం మిమ్మల్ని మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించుకుంటే కనుక 2029 కల్లా మీ పార్టీ బలపడుతుంది. లేదు అనుకుంటే కనుక మళ్ళా కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీని ప్రత్యర్థులుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకో పార్టీకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుందని మనకు తేటతెల్లమవుతుంది. అయితే నాగేంద్ర బాబు ట్వీట్ని తిరిగి ఆయనకే రివర్స్ కౌంటర్లు చేస్తున్నారు. మరి నాగేంద్ర బాబు చేసిన ట్వీట్ గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో